మరియు వారితో వచ్చినటువంటి బంధువులకి మిత్రులందరికీ కూడా ఈస్టర్ 2026 శుభాకాంక్షలు సంఘం తరపున తెలియజేస్తున్నానండి. మరి చదవబడుచున్నటువంటి ప్రకటనలన్నీ కూడా గమనించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దేవుని పేరట మనవి చేస్తున్నాను. ఈ నెల 1వ తేదీ బ్రదర్ తిరుమాని ధనలక్ష్మి రాజు గారి యొక్క కుమార్తె మరి ఇండియాలో మొదటి పుట్టినరోజు 1 ఏప్రిల్లో జరిపించుకున్నారండి. మరి అందు రాము అండ్ గౌతమీల కుమారుడు బాబు లియో 1వ తారీఖున పుట్టినరోజు జరిపించుకున్న సందర్భంగా ఈరోజు మరి సంఘానికి చర్చ్ రెంట్ కట్టడం జరిగింది వారు. అలాగే మనకి మంచి స్వీట్ కూడా తీసుకొచ్చారండి. అది మన గార్డెన్లో లంచ్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మరి ఆ బిడ్డని మరి నిండు నూరేళ్ళు దేవుడు ఆశీర్వదించి దీవించలాగిన మరి వారి యొక్క సంపూర్ణ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించలాగిన మీ అందరి ప్రార్థనలో వారి కుటుంబం కొరకు జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే గుడ్ ఫ్రైడే ఆరాధనకు స్నాక్స్ స్పాన్సర్ చేసినటువంటి సిస్టర్ అడిదల దివి గారి కుటుంబం అలాగే గుడ్ ఫ్రైడే ఆరాధనకు జ్యూసెస్ స్పాన్సర్ చేసినటువంటి సిస్టర్ ఈద నాగమణి గారి యొక్క కుటుంబం కొరకు మరి ప్రార్థన చేయండి. వారి ఇరువురు కుటుంబాలు కూడా బహుగా దీవించి ఆశీర్వదించలాగిన ప్రార్థన చేయండి. అలాగే లెంటి ప్రార్థనలకు ద్వారం తెరిచిన వారందరికీ వందనాలు. అనుకోకుండా మరి ఈ సంవత్సరం లెంట్ కాలంలో మన గృహాల్లో మరి మీటింగ్స్ పెట్టడానికి చాలా ఇబ్బంది కలిగిందండి. అది ఎందువల్లంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మనం పెట్టలేకపోయాము. దేవుడు ఆశ్రయించి ఇవన్నీ కూడా తొలగిపోయి నెక్స్ట్ ఇయర్ మరి ఎక్కువగా మనం దేవుడిని ఆరాధించేలాగిన మనందరం కూడా రెడీ ఉందామండి. అలాగే కోయర్పేటలను సిద్ధపరుస్తున్నటువంటి బ్రదర్ బాలు గారికి ప్రత్యేక వందనాలు. ఈరోజు పాడినటువంటి పాట కనీసం ఆ కోయర్ గ్రూప్లో కూడా పెట్టలేదు. అప్పటికప్పుడు మరి ఎంచుకొని పాడడం అనేది అంత మంచిగా పాడడం అనేది కూడా చాలా సంతోషం. మన కోయర్పేటలందరికీ కూడా దేవుని పేరట వందనాన్ని తెలియజేస్తున్నాను. అలాగే చక్కటి మ్యూజిక్ అందిస్తున్నటువంటి భాస్కర్ గారికి అలాగే రవి గారికి కూడా సంఘం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే గుడ్ ఫ్రైడే రోజున 7 మాటలు వివరించిన వారికి, వాక్యాలు చదివిన వారికి, అలాగే ప్రార్థనలు చేసిన వారికి మరందరికీ కూడా, అలాగే వేరు కార్యక్రమాలు చేపట్టిన వారందరికీ కూడా సంఘం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే మార్చి 31వ తేదీ బ్రదర్ బాలు గారి కుమార్తె దేవిక గారు పుట్టినరోజు జరిపించుకున్నారండి. వారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి పోట్లాక్ మనం జరిపించలేకపోయాము, మీ అందరికీ తెలిసిన విషయమే. దాని నిమిత్తమై మనందరం కూడా మరి కొంత ధనాన్ని మనం కంట్రిబ్యూట్ చేసి అలాగే నాట్ ఓన్లీ పోట్లకు ఈ ఈస్టర్కి కాకుండా నెక్స్ట్ వీక్ ఇదే సమయంలో మరి మనకి తల్లిల ఆదివారం ఉంది. తల్లిల ఆదివారం కూడా ఆరాధన అయిన అనంతరం మనకి ప్రేమ విందు ఉంటుంది. కాబట్టి ఈ రెండు సందర్భాలని కలిపి మరి మనం డొనేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. చాలామంది ఆల్రెడీ రాశారు. అంటే మీరు చెప్పకపోయి నేను ఆల్రెడీ రాసేసాను. సో మీరు అది ఎంత అనేది మీరు చెప్తే సరిపోతుంది. అలాగే చాలామంది ఆ రోజు లాస్ట్ వీక్ రానటువంటి వారందరూ కూడా ఇది మనం 4 నుండి 5 వీక్స్ మనం ఇది అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి అనుకోకుండా ఇప్పుడు ఈ రోజు మనం అది ఏం చేయడం లేదు. ఎందుకంటే మనం ఈస్టర్ సెలబ్రేషన్ ఉన్నాం కాబట్టి ఈ కలెక్షన్ ఈ రోజు మేము అడగం, అలాగే పట్టించుకోవద్దు. నెక్స్ట్ వీక్ కూడా మనకి తల్లిలా దూరం ఉంది కాబట్టి ఆ రోజు కూడా బిజీగా ఉంటాం కాబట్టి ఆ రోజు కూడా కుదరదు. సో అందుకని దీన్ని ఒక 5 వీక్స్కి ఎక్స్టెండ్ చేస్తున్నాము. రాసిన వారు, ఇచ్చిన వారు, ఇవ్వనటువంటి ఇంకా ఇవ్వదలిచిన వారు అదంతా కూడా మరి అనౌన్స్ చేసినప్పుడు మీ దయతో మీ చందాన్ని మరి దేవునికి సమర్పించాలని దేవుని పేరట మనవి చేస్తున్నానండి. అలాగే మరి మన అందరం కూడా ప్రార్థన చేయవలసిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రస్తుతం ఉన్నట్టు మన పరిస్థితులను బట్టి ఇవన్నీ కూడా తొలగిపోయి మరి ప్రపంచంలో శాంతి సమాధానం మన అందరికీ కలిగేలాగిన ఈ యుద్ధ వాతావరణం త్వరగా తొలగిపోయేలాగా మీ అందరిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే వచ్చే ఆదివారం ఇదే స్థలంలో చెప్పిన విధంగా మరి తల్లి ఆదివారం ఉంటుంది కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ని అలాగే మీ కుటుంబ సభ్యులు వేరే సంఘాలకు వెళ్తున్న వారిని కూడా మరి మీరు తోడుకుని వచ్చి ఘనంగాను మర్యాదగాను
దేవునికి మహిమార్థంగాను జరిగేట్టు మరి ప్రార్థన చేయండి. అలాగే ఈరోజు బ్రదర్ స్పర్జన్ గారి భార్య గారు సౌమ్య గారు ఇండియాకి తిరిగి ప్రయాణం వెళ్తున్నారండి. వారి ప్రయాణం కొరకు సురక్షితంగా ఆమె ఇంటికి చేరే వరకు మరి దేవుడు కాచి కాపాడలాగిన మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే బ్రదర్ డేవిడ్ హెరాల్డ్ గారి కుమారుడు హెరెమ్స్ దీనా మన చర్చ్ ఇన్విటేషన్స్ ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి పోస్టర్స్, అలాగే ఎవ్రీ వీక్ మనకి ఈ వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నటువంటి ఈ పోస్టర్స్ అన్నీ కూడా డేవిడ్ హెరాల్డ్ గారి పెద్ద కుమారుడు మరి తను చేసి మరి ఆయనకి పంపిస్తే ఆయన ఇది ఇలాగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ బిడ్డని మరి దేవుని పనిలో మరి అతి ఎక్కువగా మరి ఫ్యూచర్లో వాడబడేలాగా ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. అలాగే మరి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి చంటి గారు, అలాగే యోహాన్ గారు, అలాగే ఇంకా మన బిడ్డలందరూ కూడా అలాగే మన చిన్నబాబు గారు, వీరందరినీ కూడా మరి దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించలాగిన మీరు ఏదైనా ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే మరి చాలామంది మన సంఘస్థులు యవన బిడ్డలు ఉన్నారు, వారందరూ కూడా ముందుకు వచ్చి ఈ క్లియర్ చేసే టైంలో హెల్ప్ చేస్తూ ఉన్నారు. మరి వారందరినీ కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించలాగిన మీరు ఏదైనా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే యాక్చువల్గా నేను రాసుకున్నాను కానీ పాస్టర్ గారు అన్ని ఇదిలో రాశారు. థ్యాంక్ యూ. అలాగే మరి ఈ కార్యక్రమానికి మరి ఇంత జయప్రదంగా జరిపిస్తున్నటువంటి దేవునికి మరి ఒకసారి వందనాలు తెలియజేస్తూ, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ మరి ఒకసారి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ ఆరాధన అయిన అనంతరం మనందరం కూడా గార్డెన్లో మనం యాజ్ యూజువల్గా మనకి లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దయతో అందరూ గమనించండి. మనం ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ బట్టి లిటిల్ కేర్ఫుల్గా మనం ఉండి ఒక డీసెంట్గా కొద్దిగా ఉంటే మనం బాగుంటుందని మనవి చేస్తున్నాను. అలాగే టిష్యూస్ కానీ, గ్లాసెస్ కానీ, ప్లేట్స్ కానీ, ఒకవేళ గార్బేజ్ బిన్ బ్యాగ్ ఫుల్ అయిందంటే ప్లీజ్ డోంట్ త్రో ఇట్ ఆన్ దట్, మరి వేరే దాంట్లో తీసుకెళ్ళి వేయండి ప్లీజ్. ఖాళీగా ఉన్న దాంట్లో వేయండి. మేమేం చేస్తున్నామంటే లాస్ట్లో తీసే వాళ్ళకి అది ఇబ్బందికరంగా ఉంటుంది. దాని మీదే ఫుల్గా వేసేసి అదంతా బయటికి కారేలాగా చేస్తున్నారు. దయతో గమనించాలి. ఇన్ కేస్ బ్యాగ్ లేకపోతే చెప్పండి పెద్దలకి, వేరే బ్యాగ్ కూడా పెడతారు. సో ఇవన్నీ గమనించాలని దేవుని పేరట మనం చేస్తూ మరి ఈ ప్రకటనలో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ.